ఏం చేయాలి రాత పాడుగాను. ఇంత సంసారం చేసి ఏం లాభం ఉన్నది? ఏం లేదు. కట్టుకుందామంటే పట్టుమని 10 చీరలు లేకపోయా, 10 రైకలు లేకపోయా. పాత చీరలు పాత రైకలు ఇగో పుట్టు పెట్టి తొడుక్కున్నాడు కాబట్టి బతుకు పాడుగా. వీడి మీద ఉండగా నేను కట్టిన చీరలు ఎవ్వరికి కట్టలేదు, నేను తొడిగిన రైకలు ఎవ్వరు తొడగలేదు. ఏం చేయాలి? వీడంతా చచ్చినాక గిట్లా అయిపోతుంది. ఇట్లున్నా మంది నా సంవత్సర కండ్లన్నీ నా మీదనే. ఏం చేయాలి? ఆగో అత్తమ్మ, తొవ్వల్నే బార్ల కాలు చెప్పుకొని కూర్చోడబడితేవి ఓ మూలకు జరిగి కూర్చుంటేంది? అటు కాకుండా ఇటు కాకుండా కూర్చుంటావు. బాగానే సోకుల పడ్డావు. సోకుల గిరిక లోకుల కిరిక అని ఎన్ని ఎకరాలకి అయిపోతావే? పోదామంటే జాగలేదా? అక్కడ పడి పోవచ్చు కదా. ఆగుతనే లేదమ్మా. ఏం చూసుకోనో ఏమో ఆట ఆగుల పోను. సోకులు కాదత్త, కాలు మీద కాలు వేసుకొని దాటి పోన పడుతుంది. దాటిపోతే ఏమైతే? దాటుడు పుండు గిట్ట ఉడతాయే. ఏం పుట్టయితే ఈగల దొంగలు ఏమాలయ నీకు? పుండ్లు పుట్టుడు కాదత్త, కాళ్ళ మించి దాటితే దరిద్రం. ఇప్పటికే ఇల్లంతా దరిద్రం పట్టుకొని ఏలాడుతాంది. ఇంకా దాటిపోవాలంటే ఈ ఉన్నది కూడా ఊసిపోవాలని చూస్తాను అయ్యింది. ఏమన్నా అడి తొవ్వల కూర్చొని ఉక్కులు కుట్టుకుంటాంది. ఈమెకు తొవ్వకరు అయినట్టు. ఇంకా తొక్కుకుంటావో తొక్కుకుంటావో? నీ కావురం కట్టెల పాలుగాను, నీ బల్బు అండాల పోను. ఎంతగానో ఉన్నదే నీకు బల్బు. నీ ఆట ఆగుల పోను. తొక్కుకుంటూనే పోతాంది. అత్తన్న భయం నాడిదారువేనే ఏమన్నా? నీ ఆట ఆగుల పోను. కుట్టినావు భూమికి బారుబాయి. ఉక్కులు కుట్టుకుంటాంది. ఉక్కులు అంటాను. ఉక్కులు కుట్టుకోకపోతే ఏం చేయాలి? కళ్ళు గల్లా ఆడదానికి గుట్టి పెడతాను ఏమన్నా? ఏదో ఉండి లేక అట్లా తొడుక్కుంటానని కుట్టుకుంటాను. నాకు చేసి పెట్టేటోళ్ళు ఎవరు ఉన్నారు? తమ్ముడు బిడ్డవాడిని చేసుకుంటే నాకేమన్నా ఆసరా అవుతానా? అదే అత్తాను ఇప్పుడు అత్తానవా? ఏమన్నా బట్ట వింటుతానవా? చెత్తకు చెదలు బట్ట. అమ్మాయి తలరాత. సీను, ఓ సీను ఆగో, మళ్ళా వీణే ఉంది కదా. మళ్ళవ్వా మీ సీన్ ఎటు వేయండు? మా సీనా? మా సీన్తోనే పనే. మేము పొద్దుగా లాంటి మా సీన్ అడుగుతావు? అయ్యో కాదు మళ్ళవ్వా, మీ అల్లుడు పొద్దుగల వేయండు, ఇవ్వరకు జాడలేడు. దెబ్బన మీ సీను గిట్లా కనబడ్డాడేమోనని అడుగుదామని వచ్చిన. పొద్దుగాల ఎక్కడిదే? ఇప్పుడే గిట్ట పడిపోయిండు. జర్ర సేపు కనబడపోతేనే ఆగుతలేవా? మొగడో ఇండ్లు పట్టుకొని తిరుగుతానవా? ఏం కులా ఆడుకుంటా? ఏ ఊకోరాదే మళ్ళవ్వా, ఎవరన్నా నింటే నవ్వుతారు. అయ్యో ఉన్న మాట అంటే ఉలికెక్కువని ఇప్పుడు నేనేమన్నానే? ఆగుతనే లేరా బాప అడగాన ఆడోళ్ళు. అబ్బో సంసార్ లెక్క అన్నయ్య అన్న అంటుంది, మళ్ళీ ఇంకా నేనేమన్నా అంటుంది. సంసారి కాకపోతే నేను ఎంతమందితో పోగా చూసినవే? అబ్బో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందట. చిన్నదానివైనా కానీ బాగానే మాట్లాడతానవే. నేను మొన్నదాకా ఏమో అనుకున్నా. ఎవరి మందలిగా వశం లేదా అంటే మీద పడతాను. మంచిగా గడ్డి పెట్టినావు రాయితక్క. ముసలి దీంతంత దీని మూల కూసోక వాళ్ళింట్లో జొర్రి వీళ్ళింట్లో జొర్రి, ఇళ్ళ మాటలు వాళ్ళకు వాళ్ళ మాటలు ఇళ్ళకు పెట్టుకుంటా కూర్చుంటది మాట. సరే సర్లే. చూసినా విరాజిత, ఏమన్నా అత్తన ఇలువ ఉంచుతాన్నా? అదే అది పాపం పాడుగాను. మీ అత్త నువ్వు గట్టనే చేస్తాన్నా? అవే దీని ముఖం బోర్ల పడా. నాడు మేమైతే మా అత్తలకు ఎంత భయపడ్డాం అనుకుంటున్నావు? గజగజానికి బొజ పోసుకున్నాం ఎరికేనా? ఈ కాల పాడలో తీరు కాదు. పెడితే తిన్నాం, పోతే తాగినాం. నిలబడమన్న కాడ నిలబడ్డాం, కూర్చుండమన్న కాడ కూర్చున్నాం. బావలు మరుదులు ఆరాన్లు ఆడబిడ్డలు ఇల్లంతా ఎట్లుండని అనుకుంటున్నావు? అబ్బో గీసొంటిది అయితే ఏం నెగులు అవ్వప్పుడు. మేము భయపడ్డట్టు ఎవరు భయపడలే. ఈ కాల పాడలో గా భయం ఎక్కడిది? భయం పాడుగాను. భయం లేని కోటి బాదట గుడ్డు పెట్టిందట. రాజిత నువ్వు వచ్చి గింతసేపాయే. అయ్యో అక్క ఇంత చాలా ఆగినవా మరి? అదేమన్నా గింత ఛాయ బొట్టన్నా పోతాన్నావే? అప్పుడు కాసంటే ఆడితే ఇక మీరు అందరేమో ఏ మంచిది చిరక్క మంచిది అంటారు. అత్తే గయ్యాలి. కోడలు చేసిన కొంటితనం ఎవ్వరు చూడరు. అత్త చేసే ఆరంభం అందరికీ కనబడుతుంది. అత్తమ్మ నువ్వు అందరికేమో బెల్లం, నేనేమో అల్లమా? గట్ల చెప్పబడుతుంది. రజితక్క చాయ్ పెట్టినా గానీ ఇంట్లో నీళ్ళ సుక్కలు ఇవ్వక్క, నల్ల బంద్ అవుతుంది. జర ఏమనుకోకు. పోయిరా పోచెల్లె తెచ్చుకో. నీకేంది పాడగాను? పెట్టేగాల చేయగాని పెద్ద నెలకు జట్ట పుట్టిందని చిత్రాంగి. సరే మల్లక్క, ఇక నేను పోయొత్తా. నా మొగడు నా ఇంటికి వచ్చి నా కోసం ఎదురు చూస్తాడు కావచ్చు. పో ఎదురు చూస్తాడు కావచ్చు. చూడడా ఇక మొగడు ఉన్నోళ్ళు. నాకు మొగడా మొద్దా? నా కోసం ఎదురు చూసేటోళ్ళు ఎవరు లేరా? నేను ఎవరి కోసం ఎదురు చూసేటట్టు లేదా? రాత పాడు కానీ ఏం చేయాలి? ఎవరత్తరని ఎదురు చూడాలి నేను? గీసొంటోళ్ళు మాట్లాడితే పానం అంతా కలకల అయి పాడైతే.
బతుకు పాడుగానే ఏదో జీవితం ఏమిటికి బతికినట్టో ఏమో అక్కడికి రాని బతుకు అందరితో మాటలు పాడు కాబట్టి మాటలు పాడుగాను మా అవ్వతోని వాళ్ళే అయ్యతోని వాళ్ళే చేసుకున్నతోని వాళ్ళే కొడుకుతోని వాళ్ళే బిడ్డలతోని వాళ్ళే దీంతో పడే కాలం వచ్చింది ఏం చేయాలి నా రాత ఆగు సుమలత మా ఆయన కనబడ్డానే మీ ఆయన కనిపించలేడు కానీ మీ అత్త కనిపించింది. ఆగో మా అత్త కనబడ్డదా ఏడనే గా అంగడి బజార్ కాడ. ముసల్దే గాని పడిచిపోరు లేక బజార్లు అన్ని పచార్లు కొడుతుంది. అయ్యో అక్క గట్ల అంటున్నావేంది? అలా చిన్న కొడుకు దగ్గరికి పోయింది కావచ్చు. ఏందే చిన్న కొడుక? చిన్న కోడలు రానిచ్చదనుకుంటాను వానే, అది చిత్రాల ఆడది, గడప కూడా దొక్కనియదు. మా అత్త అసలే మూడు ముచ్చట్లది, కయ్యాల మారది, దాన్ని ఎవ్వతి రానియ్యది. అవును గాని బిందెత్తుకొని ఎంతసేపు ఉంటావే అక్క? బరువు అవుతుంది కావచ్చు, ఇంటికి పోయిగా. ఏ గిదో బరువు అనేసెల్లే, మీ బావతోటి మా అత్తతోటి ఏగేదానికంటే ఇది బరువు అనే నాకు. అయ్యో అక్క నిజమేనా అనే? మరి మీ అత్త ఏందే ఇల్లుకు తిరుక్కుంటా నా చిన్న కోడలు మంచిది, నా చిన్న కోడలు మంచిగా చూసుకుంటుందని దాని గురించి మంచిగా చెప్తుంది, నీ గురించి చెడుగా చెప్తుంది. అంతేనే, తినేది మొగని సొమ్ము పాడేది మిండని పాట అన్నట్టు, తినేదేమో మా సొమ్ము పాడేదేమో వాళ్ళ పాట. ఏం చేస్తామే, మీ బావ మంచోడైతే ఈ ముసలితనంతో గోసో నాకు ఉండేదా అనే చెప్పు. ఫోన్ తీయే, ఈ అత్తలందరు గింతే కానీ బిందె నువ్వెత్తుకుంటే నాకు బరువు మోసినట్టుంది. ఇక పోయే, ఎంతసేపు ఉంటావు? ఎండ కూడా బగ్గ కొడుతుంది. సరే తీసేళ్ళి పోయేది. ఏందో ఏమో దీని ఉత్తమ గోస అనిపిస్తుంది. ఇంటింటికి ఉండే సంసారమే కదా. సిరి, ఓ సిరి. ఆగో వచ్చినావు బిడ్డ. వచ్చింది అవ్వా. సిరి లేదా? సిరి మంచినీళ్ళ కనిపోయిందిరా. ఏ కాలమే అనుకుంటాను, ఎప్పుడో పోయింది తెల్లారంగా. సరే అయితే కానీ దూపైతుంది కొన్ని నీళ్ళు. ఆగో నీళ్ళకే పోయిందంటే నీళ్ళు అంటవేమ్రా? ఆగో ఎటు పోయినవే సిరి? కళ్ళు కాకులెత్తుకపోయినాయా? నీళ్ళకు పోతే ఎటు పోయినాయా అని పడుతుంది. ఇగో ఊక నీళ్లు లేవు, నీళ్ళు లేవాలి కూడా మోసుకుంటా ఇళ్ళ పొండి తిరుగుతావు. వేరే పనే లేదా సిరి నీకు? పని లేదా అని పడుతుంది. చేస్తే ఇంటి నిండా పనే ఉంటుంది. నువ్వు సంసారం చేస్తానవా? ఇంట్లో ఓ బావి లేదాయా, బోర్ లేదాయా, బిందె పట్టుకొని తిరుగుతానవా అని పడుతుంది. ఆగో ఏంటా ఎత్తి పొడుపు మాటలు? ఇంటింటికి నల్లలు బాయిలే ఉన్నాయే, ఏమో జోరు మాట్లాడుతున్నావు. నువ్వే ఉన్నావా ఆడదానివి? అందరి మొత్తురు నీళ్ళు నువ్వు గట్టినే మొయ్యాలే. బాగుంది అమ్మలాడు. నేనే పోతాను కదా మరి, బిందె పట్టుకొని తిరుగుతానవా అని పడుతుంది, మళ్ళీ నువ్వే పోయే అని పడుతుంది. బాబ్బా మాట నేర్చినావు. సరే గాని నీళ్ళు పెట్టే దానం చెప్తా. ఏంది నీళ్లు పెట్టాలా? మీ అవ్వేం చేస్తాను? ఖాళీగానే ఉన్నది కదా, పెట్టుమంటే ఏంది? నేను నీళ్లు పెట్టాలంటే నువ్వు నీళ్లు తేవాలా కదనే. నేనెందుకు తెచ్చా? ఇంకో బిందె తీసుకొని రా నాతో పాటు. అబ్బో బిందె తీసుకొని రావాలా? నేను బిందె మొత్తం బతుకుతానే. బిందె మొయ్యకపోతే రం పెట్టుకొని రా. మీ లొల్లి పాడుగాను లొల్లాపిరు మందాడోళ్ళు మోతలేరా, మోసుకుంటలేరే, కడుక్కుంటలేరా, వెయిట్ పడతాంటే కొడతారు. అవురా, నేను అనేటి అన్ని ఒరినట్టే కనబడతాయి. అది మాట్లాడితేనే తీయకుంటది, నేను మాట్లాడితే చేయదు ఉంటది. ఏం లొల్లా ఊకుండు? నీ కూడలేనే మంచిగా ముద్దుగా గౌరవంగా చూసుకోవాలని గట్టినే మాట్లాడతావే. నేను చూసుకున్నట్టు చూసుకుంటానా? అదే నాన్నేమన్నా? నేను బిడ్డలో చూసుకుంటాను, దాన్ని ఎరిగాను. అది ఎటువంటి దాటే మాట్లాడతాను. నువ్వు ఉన్నావు ఇంటికాడ, చూసినావా ఎవరి దాకా ఎన్ని మాటలు అనుకున్నది? రజిత వచ్చి కాడ కూర్చున్నది, పుట్టేది అన్నది. ఏం మాట్లాడేది? ఏం మాట్లాడేది? గాన్ని కొడతానవేమే అన్న కొడుకు. ఆ ముంగటేమన్నా అంటే సీరుతా అమ్మా ఏమనుకుంటానో కానీ. ఏంది షీర్తవా? షీర్తిగా షీర్పించుకోవడానికి రెడీగా ఉన్నా. ఏం పని చేయకు, ఉడికేసుకొని తిను, తడికేసుకొని వండుకో, గిట్టనే చల్లగా. ఎందుకే గంత కోపం సిరి? అనేటి అని అనుకుంటేనే మళ్ళీ ఎందుకే గంత కోపం అనబడితివి? ఇక నేను పోతాను కదా నీళ్ళకు, పోయినాక లేనిపోయి అన్ని కొడుకు ఎక్కించి చెప్పు ఇక చల్లగా. చూస్తున్నావురా సీను నీ పెండ్లము పొద్దటి వాటికి అట్టనే నా మీద కవి అని లేస్తాంది. దాన్ని నేను ఏం అంటలేనురా, అట్టిగా నా మీద గట్ట మాట్లాడుతుంది. ఏం చేయాలి బిడ్డ నేను? మరి ఎందుకే అవ్వ, ఏమున్నా దాన్నే కంట పెట్టుకుంటావు? ఏమరుడే ఊకే చెప్పు. అంటే నేను కంట్లో పెట్టుకునే దాని తీరు కనబడతాను నాన్రా? గంతే తీరా. ఆ నల్లమొక్క పొడ ఇక్కడ ఉంటే నాకు ఈ మాటలన్నీ నచ్చునా? 6 రూపాయల మీద ఆశపడి దేశం బాయ్ రూపాయలు సంపాదించుకొస్తానని 6 సంపాదన పాడైపోను, నన్ను ఒకదాన్ని ఇడిచిపెట్టి పాయ్. మీరిద్దరు నన్ను ఆడుకోవాలి తిరిగి గంతే తీరా. అయ్యా అయ్యను ఎక్కడ పోతుంది? అయ్యా అయ్యా రూపాయల మీద మనసు వాడి అయ్యా. ఓ అయ్యా అయ్యా నన్ను ఒక్కదాన్ని చేసి అయ్యా.
ఓ అయ్యా నువ్వు దేశం అంట పోతివి అయ్యా ఓ అయ్యా కొడుకోడలీడ నన్ను అయ్యా ఓ అయ్యా ఆట ఆడుకుంటాను కాదు అయ్యా. మళ్ళీ ఎడుతుంది దాన్ని నువ్వు ఎడబడతాడే తిడుతుంది మళ్ళీ అదే తిట్టిందని ఎడవబడుతుంది మరి శోకం పెట్టుకుని మరీ ఎడవబడుతుంది ఎందుకే రాగలు తిస్తావు ఏమన్నా అంటేనేమో తప్పు దీన్ని ఏ ఊకుండే అవ్వ అయ్య ఏమన్నా దచ్చిందని ఎడుతున్నావే దేశమేవా ఎవరన్నా ఇంటి పోతే మంది ఇంటే అవురా నీ పెళ్ళం అనేది ఏది కనబడదు వినబడది నేను అనేటి అన్నిటికి తెలుస్తాయి. మీ అయ్యే దేశం పోకి ఉంటే నాకు అబ్బో నువ్వు ఉండనిచ్చిన వార్త నీ అజ్జకారితనంతో భయపడి దేశం పారిపోయామో మామ. అవునే ఎవరాజకారంలో లోకం అంతేరికే ఇంటన్నా బాడకావు నీ పెళ్ళమనే మాటలు. ఏ ఊకుండే అవ్వ ఊ కొడతావు మా ఊకుంటా కానీ మీ అత్తగారు పండుగ చేసుకుంటారట కదరా అలాకు సీరియల్ కొనాలట. సీరియల్ గిట్లా కొనవు బిడ్డు. మా ఆయన పడతాను తీయత్తమ్మా చీరలు తెచ్చేవని చెప్తానవా. నువ్వు మొన్న ఎల్లమ్మ పండుగ చేసుకుంటే మామని చీర తేలేదా? మా తెచ్చింది తీ మీ అవ్వ పట్టు పితాంబరం తెత్తనే కట్టుకొని తిరుగుతా అన్న సోకుల పడుకుంటా. పట్టు పితాంబరం కావాలా అత్తమ్మ? పెట్టే తాకతు మాకున్నా కట్టే తాకతు ఉండాలి మరి. తాకతి లేని ఎవరికే నాకా నీక చూస్తానావురా సీన్గా నీ పెళ్ళ మాటలు ఎట్టున్నాయో. గట్లా బెల్లం కొట్టే రాయకని ఎవరు చూస్తాను ఏమరా సప్రియ ఉల్కా పలకావు పెళ్ళ మాటలైనా తెలుసు నా కొడుక మాట్లాడురా మాట్లాడు. ఇగో అత్తమ్మ నన్ను ఏమన్నా పడతా గానీ నా మొగన్ని ఒక్క మాట అనద్దు. అబ్బో మొగడు మొగడు నీకే మొగడా? నీకు మొగడు కాకముందే ఆడు నా కొడుకే అది మర్చిపోతాన్నావు. నీకే మొగడా అంటాను ఇంటి పక్కలకి ఇంటి వెనకాల కూడా చేసినవా ఏంది కొడుకును? ఆవు నా కొడుకు శ్రీరామచంద్రుడు గసంటోడు కాదు. మాట్లాడురా మాట్లాడు. ఎందుకే అవ్వ మళ్ళా గట్నే మాట్లాడతావు? మొన్నటికి మొన్న మనం ఎల్లమ్మ పట్నాలు వేసుకున్నాడు మా అత్తని చీర పెట్టలేదా? మా పెట్టింది తీ చీరే కట్టుకున్నాడు అడక్క అన్నాలు పడ్డాయి దానికి. దారం అన్నాకదే కదా చీర అన్నాక చిన్న కదా. అబ్బాబ్బాబ్బా ఏసవు తీ జోకు. నవ్వినా ఎవరికి అత్తలేదు ఇక నవ్వు నువ్వు అంటే. సీరేమన్నా ఇను మా స్త్రీలా 10 కాలాలు గట్టి ఉండడానికి పెట్టిపోతల సీరేనే కట్టుకుంటుంటా అదే నీ అన్నాల పాడగాను ఎంత పెట్టుడు చీరైనా ఒక్కసారి నీళ్ళది ఇత్తనే తిరుగుతాదిరా. చూపెడు తాగు చీర ఎట్టున్నదో. ఓ అమ్మలాడి నువ్వేమన్నా అంటే బిందె పట్టుకొని నురుగుతాను అనగానే నువ్వు ఎటువో కాదు నువ్వు కూడా చూడాలమ్మా మాట్లాడినట్టు కాదు. ఇగో చూడురా చీరగా చూడు ఈ చీర చూడు ఇది చీర అంటారా ఏమన్నా చీర అంటారా? నీ పిల్లలు గిసోడు ఎక్కడ అదిరా నీ అత్తకెట్ట మానవుడు గిసోడు పెడతాదిరా నాకు. నేను మంచి మంచి చీరలు కట్టుకుంటా నాకు చీరలు కట్టలేవు అనుకున్నా అదిరా. ఈ చీరే ఆదివారం అంగా తేవడం 5 రూపాయలకు కూడా కొనడు. గసంటి చీర వచ్చింది చీర అవ్వ ఓ తెచ్చినామని ముట్టారు. నువ్వు కూడా చెప్పాడు మా అత్త చీర పెట్టలేదా ఏ అవ్వా అని. ఏంది 5 రూపాయలకు కూడా ఎవరు కొనరా? 5 రూపాయలకు ఏమత్తదత్త? గోచగుడ్డ కూడా రాదు ఇంకా చీర వస్తుందా? మీ ఇల్లు పాడుగాను ఏమవుతురే నడుగురు సపరేట్ ఇంట్లకు. ఏం బతుకురా నాది బతుకు పాడుగాను. ఏమిటికి పుట్టినవే మళ్ళీ అంటే ఎట్టికి పుట్టినట్టు అయిపోయింది నా బతుకు. మరి ఇప్పుడు ఏం చేయమంటే అవ్వ? ఏం చేయమంటావా అంటావేమిరా? మీ అత్తకు చీర కొంటే నేనైతే అసలే ఊకుండా పోతే ఏం చేస్తావు? నా మొగడు కట్టని చేస్తాను నీ మామకు బరాబర్ చీర పెడతా. నువ్వేంది ఊకునేది? ఆరి పెడితే పెట్టుండు కానీ ఆమె పెట్టుడు చీర నేను ఒక్కసారి కట్టంగానే ఎట్లా చినిగిందో ఆమెకు కూడా గసంటి చీరే కొనాలి. ఆమె ఒక్కసారి కట్టంగానే ఆ చీర పర్రు అని చినగాలి. మీ చీరలకు అగ్గిదలుగా ఇక నన్ను ఇడిచిపెట్టుర్రే. బతించారా అబ్బా అయితవే కానీ మంచి చీర కొన్నావు. మా అమ్మ అందరికి చెప్పుకుంటుంది మాల్లుడు మంచి చీర తెచ్చిండు అని. ఇగో సరే గాని మా అబ్బకు చూపెట్టే చీరను. అమ్మ నా కొడుక అమ్మకే చెప్పొద్దంట నావురా చెప్పుతావు నీ సంగతి. అబ్బో మీ అవ్వకారులు అసలే మంచిగా ఇంకా చూపెడతానా? చూపెట్టగలరా? ఏంటిది ఏమైనా కదా దాచుకుంటావు? ఏం లేదు అత్తమ్మ అట్టిదే కవరు. తిన్నవా అత్తమ్మ బువ్వ? మా తిన్నా. సరే పండుకోపో ఫ్యాన్ వేసుకొని. పంట అబ్బా ఇంత మంచి చీర పెడుతుందా దాని అవ్వకు? మారుస్తా. దాని అవ్వగారు పెట్టిన చీర ఉంది కదా నాకు అదే చీర పెడతా. దానికే పెడతా మళ్ళా.
ఇంత మంచి చీర పెట్టుదా? ఇగో ఓయ్ ఉన్నావా? ఇగరా ఏంటిదే చెప్పు. ఏమే పోదాంరా. ఏ నేనెందుకే, నువ్వు ఇప్పుడు పోయి అప్పటికి వచ్చేదాని మీద అవుతుంది. మళ్ళీ నేనెందుకు చెప్పు. పొలం కాడికి వరి కోసం ఇచ్చినట్టున్నాడా, పోయి వరి కోపియాలి. నువ్వు పోయి రాపో. సరేతి అత్త అత్తవా? నేనెందుకు అత్తనే, నువ్వు పోయిరాపో. నువ్వు అత్తనన్నా నేను తీసుకోవద్ది, ఏదో మాట వరుసకు అడిగిన పోయేత్తా. అవ్వా ఓ అవ్వా, ఏంది బిడ్డ? నాకు ఆకలి అవుతుంది, అన్నం వేసుకరా. అన్నం వేసుకురావాలా? కాలు చేతులు కట్టుకో పెడతా. సరే. అయ్యో ఇంట్లో మంచినీళ్ళు అయిపోయాయి. అది పొద్దుగాల పోగా బిందెలని తెచ్చింది, కానీ అది అయిపోయినాయి. సుక్క నీళ్ళు లేవు కొడుకు ఇంట్లో. మరి అది రోజు ఎత్తుకత్తే నీకు ఏడేర్పడుతుంది, ఇంకా దాన్ని తిడతావైతివి. ఇప్పుడు ఎట్లా తెలుస్తుందా దాని విలువ? ఏందో తెలిసేది విలువ? ఇక నాటి నుంచి మేము పనులు చేసుకోలేదు, నీళ్లు తెచ్చుకోలేదు, తాగలేదు. నువ్వు తాగలేదా నేను తెస్తే? ఇప్పుడు తెస్తే ఆగు ఆగు. సిరి వచ్చింది, మంచినీళ్ళు తెపోయే. నేనేం తెస్తా, నువ్వే పోయి తెచ్చుకోపో. అబ్బో సిరి వచ్చింది అబ్బో. సిరి దీనికి అబ్బగారి ఇంటికి పోతే ఇంత సిరి వచ్చినా అదే కాళ్ళు ఎత్తికెక్కినాయి. ఇక నాటి నుంచి మేము తెచ్చుకోలేదు, తాగలేదు. ఏంది మాకు గునిగినావు గాని. అగో తొందరనే ఎత్తున్నావేంది? ఇగో మీరు ఇట్లా ఇబ్బంది పడతారని తెలిసే జల్లేచ్చిన నేను. సరే గాని మీ అమ్మ ఏమన్నది? ఏమంటది, నేను పోయినందుకు మస్తు సంబరపడ్డది. బిడ్డ వచ్చిందని సంబరపడ్డారు కానీ మరి అల్లుడు రాలేదని అడగలేరాయే? ఏం అడిగిరు కానీ పని ఉన్నదని చెప్పిన. మా అమ్మ గాయంత అర్థం చేసుకోదా? సరే గాని చీర పెట్టినవాయే? పెట్టినా. ఏమన్నది మరి? అది చీర చూసేదాకా నేను ఎక్కడున్నా చెప్పు, దవదవ పెట్టి ఇంత తిని బుక్కడిగా వచ్చేసిన. ఆగో మనం మాట్లాడుకునేటప్పుడు మీ అవ్వ ఫోన్ చేస్తాండి, ఇక మాట్లాడు. ఆ బిడ్డ అలా అమ్మ చేసుకున్నావానే? చేరుకున్నానే. ఉన్నదానే? లేదే, నీళ్ళకు పోయింది ఇప్పుడే. నాకు చీర పెట్టడానికి 200 రూపాయలు లేవానే మీ దగ్గర? ఎందుకే అమ్మ గట్ల అంటాను? లేకపోతే ఏందే గా పాత చీర తీసుకొచ్చి పెట్టిండ్రు. ఆగో పాత చీర అంటానవేందే? నీకు తీసుకొచ్చింది కొత్త చీరే కదా. పెట్టిన చీర నాకే పెట్టిండ్రు గానే. నువ్వు పెట్టిన చీర అంటానవేందమ్మా? మీ అల్లుడు నేను కలిసి షాపు పోయి 500 రూపాయలు పెట్టుకున్నాను ఆ చీర. ఇళ్ళమ్మ పట్లాలు వేసుకున్నప్పుడు మీ అత్త పెట్టిన చీర అదే చీర మళ్ళీ నాకు పెట్టిండ్రు. ఆగో మా అత్తమ్మకు ఎల్లమ్మ పట్నాలు అప్పుడు పెట్టిన చీర అంటావేందమ్మా? నీకు కొత్త చీర పట్టుకత్తే. ఏమైంది ఎంత ఆగమాగం మాట్లాడుతాను? నువ్వు ఆగు, ఇదంతా ఏదో కథ ఉన్నదే. మా అత్త వచ్చినాక మా అత్తని అడిగి చెప్తా, ఉండమ్మా నువ్వు. సరే ఏంది అత్తమ్మ ఏమంటుంది? మీ అవ్వరాని చెప్తా, ఇంత పని చేస్తుందా? అవ్వత్తమ్మ, మా అవ్వకు కొత్త చీర తీసుకొస్తే ఆ చీర పెట్టిను, నీకు పెట్టిన చీర పెట్టినవాట కదా కవర్లా. పెట్టుబోతల చీరలు ఎవరికి పెట్టినా గట్నే ఉండాలి. ఎందుకు? మా అమ్మ కాబట్టి నేను మంచి చీర కొనుక్కోవేనా? మీ అవ కాబట్టి కొంచెమేనా అంటున్నావు కదనే. పెట్టుబోతల చీరలు అంటే తల్లి బిడ్డకి పెట్టినా, బిడ్డ తల్లికి పెట్టినా, అదినే మరదలకు పెట్టినా, మరదలు అదినకు పెట్టినా. పెట్టుబోతల చీరలు అంటే పెట్టుబోతల చీరలు తీరే ఉండాలి. మనం ఎవరికైనా ఏదన్నా పెడితే మళ్ళీ మనకు అదే పెడతారే. అది చూసి నేర్చుకోవాలి మొదలు. ఈ చే ఆడితే ఆ చే ఆడుతుంది. అవునే సిరి, ఇయ్యలకి ఇట్లా అంటావు కానీ మొన్న నాకు పెట్టంగా ఎట్లుండేనే మరి? మీ అవ్వకా చీర పెడితే నీకు ఇంత కోపం వస్తుంది. ఎవళ్ళైనా ఒక్కటే అనుకోవాలి బిడ్డ. అత్తకో తీరా అవ్వకో తీరా. పెట్టుబోతల చీర కట్టుకోగానే కానీ ఇప్పుడు అర్థమైందా? చెల్లుకు చెల్లు. అర్థమైంది. మళ్ళేటే ఇంకేటి పోతా? నీళ్ళకు పోతానా?
హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుంది వీడియో? మంచిగా ఉందిలే. మరి ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క పొంటున్న గంటను మాత్రం మర్చిపోకుండా కొట్టుండ్రి. బాయ్.